వాట్సాప్లో ఒక వ్యక్తి అడిగింది ప్రశ్న. ఏమనంటే, ఆ మూఢనమ్మకం లేదు, ఈ మూఢనమ్మకం లేదు, ఈ చాతబడి లేదు, దిష్టి లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీరు ప్రతి వీడియోలో కూడా ఎవరి నమ్మకం వాళ్ళదండి, మీరెవరు ఇది కాదనటానికి. ఇలా ఈ చాతబడి, దిష్టి, ఈ నమ్మకాలు నమ్మటం మూలంగా ఎవరికి నష్టం, ఎవరి నమ్మకాలు వాళ్ళవండి, ఎవరి ఆచారాలు వాళ్ళవండి అని చెప్పి చెప్పటం అనేది జరిగింది. చాలా సంతోషం, చాలా సుఖమైన విషయం. దేనికంటే నిజంగానే ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మేవాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అని చెప్పి నమ్మేవాళ్ళు ఉంటారు, ఒక్కడే దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉంటారు, ఎంతో మంది దేవి దేవతలను ఆరాధించే వాళ్ళు ఉంటారు, బాబాలను ఆరాధించే వాళ్ళు, చెట్లని పుట్లని, ఇలా ప్రతిదాన్ని ఆరాధించే వాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. అయితే నా జీవితం నా ఇష్టం అంటున్నారు, ఓకే ఫైన్, థ్యాంక్ యూ. కానీ మనం నమ్మేటువంటి నమ్మకం మూలంగా పక్కవాడి జీవితం నాశనం అవుతుంది అంటేనే అది పెద్ద ప్రాబ్లం. ఏవైతే మన సమాజంలో మనం నమ్ముతూ ఉంటున్నటువంటి రకరకాల పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల మూలంగా మన ఇల్లు నాశనం అవుతుంది, మన వీధి నాశనం అవుతుంది, మన జిల్లా నాశనం అవుతుంది, మన రాష్ట్రం నాశనం అవుతుంది, మన దేశం, మన ప్రపంచం నాశనం అవుతుంది, మన జేబు గుళ్ళవుతుంది, కాపురాలు కూలిపోతున్నాయి, బిడ్డల్ని చంపుకుంటున్నాం, కన్న తల్లిదండ్రుల్ని చంపుకుంటున్నాం, కట్టుకున్న భార్యను చంపుకుంటున్నాం, కట్టుకున్న భర్తను చంపుకుంటున్నాం, కన్న బిడ్డల్ని చంపుకుంటున్నాం, ఇలా రకరకాలుగా మనం చంపుకుంటున్నాం. దేనికి? మనం నమ్మేటువంటి ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల మూలంగా. ఎలా చెప్తాను వినండి. ఈ మూఢనమ్మకాలను నమ్మటం మూలంగా ఒక వ్యక్తి మనశ్శాంతిని కోల్పోయిందే కాకుండా, డబ్బును కోల్పోయిందే కాకుండా, కుటుంబాలు ఎలా రోడ్డు మీద పడతాయో ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇచ్చి చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే మీ ఇష్టం. మూఢనమ్మకాలు ఏంటండి? ఏ నమ్మకాన్నైనా నమ్మండి, తప్పే ఉంది. ఎవరైతే నన్ను వాట్సాప్లో ఈ ప్రశ్న అడిగారో, ఎవరికైతే ఈ మనసులో ఆలోచన ఉందో ఈ మూఢనమ్మకాలు నమ్మటం మూలంగా ఏంటి తప్పని, వాళ్ళు కూడా వినాలండి. పాపం ఒక ఆమె పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయిందండి. మంచం మీద పడిపోయి ఎవరు చూసే దిక్కు మొక్కు లేక కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ మంచం మీదే 1, 2 వెళుతూ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేక అలా అధ్వాన్నమైన పరిస్థితిలో వెళుతూ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఒక రోజు అర్ధాంతరంగా తన ప్రాణాల్ని ఇన్నలిల్లా అలా దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ నేనుండేటువంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఇన్సిడెంట్ జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు విన్నాను. ఏంటి, తనకి కన్న బిడ్డలు, కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త ఇలా ఎవరు లేరా అంటే అందరూ ఉన్నారు. మరి అందరూ ఉన్నప్పుడు ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు ఆ శవాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళెవరు ఇక్కడ కనిపించటం లేదు అంటే, వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని వదిలేశారు. దేనికయ్యా ఈ అమ్మాయిని వదిలేశారు అంటే, ఈ అమ్మాయికి పక్షవాతం వచ్చింది కాబట్టి వదిలేశారు. పక్షవాతం వస్తే వదిలేయటం ఏమిటి? మనిషి అన్న తర్వాత అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఇదంతా ఒక కామన్ ఆస్పెక్ట్. దీనికి భర్త, తల్లిదండ్రులు, కన్న బిడ్డలు వదిలేసి వెళ్ళటం ఏంటంటే, ఈ పక్షవాతం ఎవరో చేతబడి చేయటం మూలంగా వచ్చింది. మీరు ఈ వ్యక్తితో పాటు ఉంటే, ఈ వ్యక్తితో కలిసి జీవిస్తే, ఈ వ్యక్తితో కాపురం చేస్తే ఆ చేతబడి ప్రభావం మీ మీద కూడా సోకుతుంది. మీరు కూడా పక్షవాతానికి గురవుతారు, సర్వనాశనం అయిపోతారు. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేసినటువంటి పని అని ఎవరో చెప్పాడంటే ఒక తలకమాసినోడు. ఆ తలకమాసినోడు ఎవరో చెబితే ఈ పనికిమాలంతా విని దాన్ని చక్కగా ఆచరించి ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది అన్న కనీస ఇంగిత జ్ఞానం, మానవత్వం అనేది కూడా లేకుండా, అరే మనం నవమాసాలు మోసి కని పెంచి పోషించామే, ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు ఏంది అని చెప్పి కన్న తల్లిదండ్రులు అనుకోలేదు. అరే నాతో పాటు కలిసి మెలిసి కష్టంలో నష్టంలో ఉండి నాకు సుఖాన్ని ఇచ్చింది, నా కోసం బిడ్డల్ని కనింది, నా కోసం గొడ్డు చాకిరి చేసింది, ఈ పరిస్థితుల్లో నేను కాకపోతే తను ఎవరు చూస్తారని చెప్పి కట్టుకున్న భర్త అనుకోలా. అరే నా కన్న తల్లే నాకు ఏది కావాలన్న గోరు ముద్దలు తినిపించింది అని చెప్పి కన్న బిడ్డలు అనుకోలా. ఎవరో ఏదో చెబితే ఆ మూఢనమ్మకాన్ని నమ్మి అర్ధాంతరంగా ఆ కన్న తల్లిని, ఆ బిడ్డని, ఆ భార్యని అర్ధాంతరంగా వదిలేసి వెళ్తే
పట్టించుకునే దిక్కు మొక్కు లేక, అందరూ ఉండి కూడా నా అని ఎవరిని పిలవాలో తెలియక, ఆ బ్రతుకు బతకలేక, అటు చావటానికి కూడా శక్తి లేక, గుక్కడి గంజి కూడా ఇచ్చేవారు ఎవరు లేక, అర్ధాంతరంగా మధ్యలోనే తన ప్రాణాన్ని వదిలేసింది. కనీసం చనిపోయిన తర్వాత శవాన్ని చూస్తానికి కూడా రాలేదు. దేనికంటే ఆమె దయ్యం భూతం అని చెప్పి మన ఒంట్లోకి, మన ఇంట్లోకి వస్తే నాశనం అయిపోతాము అని చెప్పి భయం. మున్సిపాలిటీ వాళ్ళు శవాన్ని తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ చేతబడి సోకుతుంది అనేటువంటి ఒక పిచ్చి మూఢనమ్మకం మూలంగా ఒక నిండు ప్రాణం బలవలేదా? ఒక కుటుంబం రోడ్డు మీదకి రాలేదా? ఒక కన్న తల్లిదండ్రులు మూర్ఖత్వంగా వాళ్ళ బిడ్డను పోగొట్టుకోలేదా? కన్న బిడ్డలు అజ్ఞానంతో కన్న తల్లిని పోగొట్టుకోలేదా? ఒక భర్త తన భార్యని పోగొట్టుకోలేదా? ఒక వ్యక్తి అర్ధాంతరంగా అల్లా ఆయుష్ ప్రసాదించినంత కాలం బతకాల్సినటువంటి ఒక వ్యక్తి అర్ధాంతరంగా మధ్యలోనే తన తనువుని చాలించలేదా? దీనికి నాకు సమాధానం చెప్పండి. ఏదైతే నమ్ముతూ ఉన్నామో ఈ చేతబడి, ఈ చేతకాని బడి, దీన్ని చేతబడి కాదు చేతకాని బడి అనాలి. ఎందుకంటే ఈ చేతబళ్ళు ఏం ఉండవు. ఈ చేతబళ్ళు, ఈ దిష్ట్లు, ఈ మూఢనమ్మకాలు ఏం ఉండవు. కష్టపడితే కూడు దొరికిద్ది, మోసం చేసినా కూడు దొరికిద్ది. కష్టపడి పనిచేసి అల్లా చెప్పినట్టు జీవితాన్ని గడిపినోడు స్వర్గానికి వెళ్తాడు, వాడి ఇష్ట ప్రకారం జీవితాన్ని గడిపినోడు నరకానికి వెళ్తాడు. అదే ఉంటది. ఇక ఈ మూఢనమ్మకాలు ఏంది? ఎవరో ఎక్కడో కూర్చొని మైదా పిండితో, గోధుమ పిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి సూదులతో గుచ్చితే ఇక్కడ ఎవరికో ఏదో అయిపోవటం ఏంది? నా మీద చెయ్యండి అని చెప్పి 2 సంవత్సరాల క్రితం చెప్పా. నేను వీడియోలు మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్ లో నా ఫస్ట్ ఛానల్లో రండి, TV9, TV5, TV10, TV1, TV11, TV13 ఎన్ని టీవీలు ఉన్నాయో అన్నిటినీ పిలిచి ఏదో ఒక స్టూడియోలో కూర్చొని లైవ్ లో అరేంజ్ చేద్దాం. మీకు ఏది కావాలి? నా జుట్టు కావాలా, బొగ్గులు కావాలా, నా కాలి కింద మట్టి కావాలా, చెప్పులు కావాలా, నా బట్టలు కావాలా, ఏది అడిగినా ఇస్తా. లైవ్ లో చేయండి, లైవ్ లో చేయండి. చెయ్యరు, రారు. కానీ యూట్యూబ్లో వీడియోలు తీస్తారు. మీకు చేతబడి ప్రభావం సోకిందా? మీరే తెలుసుకోవచ్చు. మీకు చేతబడి ప్రభావం తగ్గాలా? ఈ దువా చదవండి. మీకు చేతబడికి గురయ్యారా? ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇలా అలా అని చెప్పి రకరకాల వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి ఛానల్ మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదించడం, అమాయకమైన అజ్ఞానవంతమైన జనాల డబ్బుని ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ సొమ్ముని కాజేయటం. మరి ఆ కూడు ఎట్టా వంట పడుతుందో, ఆ నెత్తిటి కూడు లోనకి ఎట్టా వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఆ నెత్తిటి కూరు ఎలా వంట పడుతుంది? అరే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ సొమ్ము కదా, మనం చక్కగా ఏదో ఒక షట్టర్ ఓపెన్ చేసేసి కాస్త సాంబ్రాణి వేసి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలతో జనాల దగ్గర డబ్బులు అనవసరంగా మనం కొట్టేస్తున్నామే. మనం చనిపోయిన తర్వాత అల్లా మనం ఆ భయంకరమైన నరకాగ్నిలో వేస్తాడే. అక్కడ ఈ డబ్బులు, ఈ భార్య, ఈ షట్టర్లు, ఈ సాంబ్రాణి ఏమీ పనికిరావే. అక్కడ మేము బ్రతికేదట్ట, బ్రతికి బట్ట కట్టగలిగేదట్ట అని చెప్పి ఎవ్వరూ ఆలోచించకుండా ఈ రకంగా చేతబడి బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారు. మరి సమాజంలో కొంతమంది ఉన్నారు, ప్రవక్త గారికే చేతబడి జరిగింది, మనకెందుకు చేతబడి జరగదు, మనకి జరిగిద్ది అని చెప్పి రకరకాల రివాయత్లు అవి ఇవి అని చెప్పి నమ్మేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఫైన్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఎవరిని ఎవరు కాదంటానికి లేదు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినిపోతాయి. ఎవరన్నా చేతబడి లేదు అంటే వాడు ముస్లిం కాదు, దిష్టి లేదంటే వాడు ముస్లిం కాదు, లేకపోతే ఈ రివాయత్లు నమ్మకపోతే వాడు ముస్లిం కాదు. ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు నమ్ముతూ జేబులో డబ్బులు వదులుకొట్టుకుంటూ ఇలా భార్యను వదిలేస్తూ, బిడ్డలను వదిలేస్తూ, తల్లిని వదిలేస్తూ రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు ముస్లింలు. ఫైన్. ఇక ఈ చేతబడి విషయం అది. రెండోది, కాపురాలు ఎలా కూలుతున్నాయి. ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల మూలంగా ఎవరికి నష్టం లేదు, ఎవరి నమ్మకం వాళ్ళదన్నారు. మీ నమ్మకం మూలంగా కాపురాలు ఎలా కూలుతున్నాయి ఇప్పుడు చెప్తాను వినండి. అప్పుడే పెళ్ళైన భార్యాభర్త, అవండి భార్యాభర్త మధ్య ఏంటో ప్రాబ్లం, సంథింగ్ తెలియదు. రోజు అలుగుతున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అర్థం కాదు. ఏంటయ్యా విషయం అని చెప్పి తెలుసుకుంటే ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, ఒక సెక్సువల్ ఇష్యూ గురించి ఇబ్బంది పడుతున్నారు. మొహమాటమో లేకపోతే తెలియనితనమో ఏదో తెలియక ఆ సెక్సువల్ కాంటాక్ట్ దగ్గర కాస్త ఇద్దరు కూడా బాగా అర్థం చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనవాడికి ఒక మూఢనమ్మకాలు నమ్మేటువంటి దయ్యాల్ని వెళ్ళగొడతాను అనేటువంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఈ భర్తకి ఏం చెప్పాడంటే, నీ ఆవిడ నిన్నెందుకు దగ్గరికి రానియటం లేదో తెలుసా? పెళ్ళైనప్పుడు అందరూ కూడా మంచి యవనంలో ఉన్నప్పుడు
బాగా ఫోర్స్లో ఉంటారు. కానీ మీ ఆవిడ అలా లేదంటే ఏమైతుందో తెలుసా? మీ ఆవిడ ఒంట్లో జిన్నుంది. ఆ జిన్ను మీ ఆవిడ యొక్క సెక్సువల్ కోరికని, ఆ సెక్సువల్ డిజైర్ని, ఆ కామ కోరికని తీర్చేస్తుంది. కాబట్టి మీ ఆవిడ నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు అని చెప్పాడు. ఏంటంట? పాపం తన భార్య తనని దగ్గరికి రానివ్వటం లేదంట. ఆ ప్రాబ్లం మూలంగా వీళ్ళిద్దరూ కూడా ఇబ్బంది పడుతున్నారంట. మరి తను ఎందుకు దగ్గరికి రానివ్వటం లేదంటే, మరి గురువు గారు బాగా కనిపెట్టి ఒక సైంటిస్ట్ లాగా తీసుకొచ్చినటువంటి అవుట్పుట్ రిజల్ట్ ఏంటంటే, నీ భార్య ఒంట్లో ఒక జిన్నుంది, మగజిన్ను. ఆ మగజిన్ను నీ భార్య కోరికను తీర్చేస్తుంది. కాబట్టి కోరిక తీరిపోయిన తర్వాత ఇంకా నిన్నెందుకు దగ్గరికి రానిచ్చింది? కాబట్టి ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు ఆ జిన్నుని తన ఒంట్లో నుంచి తీసేయాలి. కాబట్టి నువ్వు పలానా సామాను తీసుకొని రా, ఇంత సమర్పించుకో, నీ కాపురం నయమైంది పో అని చెప్పంగానే, అమ్మో ఈ ఒంట్లో జిన్ను దూరింది, నాకెందుకు, నాకొద్దురా బాబు అని చెప్పి అన్నయ్య విడాకులు తీసుకున్నాడు. అంటే అల్లా సాక్షిగా వేల మంది సమక్షంలో లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ప్రాబ్లంని తీసుకొని దాంతో కూడా డబ్బులు సంపాదించి వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి మూఢనమ్మకాల వ్యాపారస్తులు వీళ్ళ కాపురంలో దూరి, వీళ్ళలో అసలుకే మూఢనమ్మకాలు ఉంటే దాన్ని ఇంకా రెచ్చగొట్టి, మీ ఆవిడికి దయ్యం పట్టింది, మీ ఆవిడికి జిన్ను పట్టింది, అది తన కామ కోరికను తీర్చేస్తుందని చెబితే వీళ్ళకి డబ్బులు వస్తాయి అని అనుకున్నారు. పాపం వాళ్ళ కాపురమే కూలిపోయింది. ఇలా ఎన్ని, ఒకటా రెండా? మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించట్లేదా? మా దగ్గరికి రండి, వశీకరణం చేస్తాం. మీ పిల్లలకి దిష్టి తగిలిందా? నిద్రలో ఉలిక్కి పడుతున్నారా? పాస్ సరిగ్గా పోయట్లేదా? రండి, మేము తాయెత్తిస్తాం, తావీజిస్తాం, నిమ్మకాయ ఇస్తాం, కొబ్బరికాయ ఇస్తాం, బూందీ ఇస్తాం అని చెప్పి ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా మన వీధుల్లో, మన మండలంలో, మన పంచాయతీలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతమంది షట్టర్లు ఓపెన్ చేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది వీళ్ళ దగ్గరికి వెళుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ వీళ్ళ సొమ్ముని వీళ్ళ కన్న తల్లిదండ్రులకి ఖర్చు పెట్టకుండా, కన్న బిడ్డలకి ఖర్చు పెట్టకుండా, కట్టుకున్న భార్యకి, కట్టుకున్న భర్తకి ఖర్చు పెట్టకుండా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వకుండా, మా ఆవిడికి అది జరిగింది, మా అమ్మకి ఇది జరిగింది, మా నాన్నకి ఇది జరిగింది, మా ఆయనకి అది జరిగింది, ఆ మంత్రం చదవంగానే మా ఆయన తాగుడు మానేశాడు, అక్రమ సంబంధం మానేశారు, ఏముండవు. ఏదో చదివితే ఏదో అయిపోవటం ఉండదు, ఏదో తాయెత్తి కట్టుకుంటే ఏదో అయిపోవటం ఉండదు. మనం తాగుడు మానేయాలి అనే గట్టి సంకల్పం మనలో ఉంటే మానేస్తాం, అక్రమ సంబంధాలు చేయకూడదు అని ఉంటే మానేస్తాం. అంతే తప్ప ఎవరో బాబా తాయెత్తిస్తే అక్రమ సంబంధాలు, మందు కొడతాం మానేస్తే అసలు ఈ సమాజంలో మందు షాపులే ఉండవు, అన్ని తాయెత్తుల షాపుల్లోనే ఉంటాయి. పిల్లలు అన్న తర్వాత నిద్రలో ఉలిక్కి పడతారు, కింద పడతారు, మీద పడతారు. మీరు జాగ్రత్తగా ఉండి వాళ్ళని చూసుకోవాలి. అంతే తప్ప ఈ రకరకాల మూఢనమ్మకాలు నమ్మి ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉంటారు తాయెత్తులు. నిద్రలో ఉలిక్కి పడితే తాయెత్తు, కింద పడితే తాయెత్తు, అన్నం తినకపోతే తాయెత్తు, సరిగ్గా ప్యాస్ పొయ్యకపోతే తాయెత్తు, ఇంకా ప్రతిదానికి తాయెత్తే. అరే అల్లా ఇంత అద్భుతమైన సృష్టిని చేశాడు, వినటానికి చెవుల్నిచ్చాడు, చూస్తానికి కళ్ళనిచ్చాడు, మాట్లాడటానికి నోటినిచ్చాడు, పని చేసుకోవటానికి కాళ్ళు చేతుల్నిచ్చాడు. ఇంకా మనం చనిపోకుండా ఉండేటందుకు మన గుండెని కొట్టుకునేటట్టు ఇస్తూనే ఉన్నాడు. ఇంత అద్భుతమైన సృష్టినిచ్చినటువంటి అల్లా కష్టపడటం మానేసి, జ్ఞానంతో ఆలోచించడం మానేసి, ఒక చిన్న నర్రదారాన్ని, ఎర్రదారాన్ని నమ్ముకుంటూ అది కట్టుకుంటే ఏదో అయిపోతుందని చెప్పి మనం అక్కడికి వెళ్ళి వేరు పోగొట్టుకుంటున్నాం. మరి ఆ తాయెత్తులు కట్టే ఆయన తనకి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాడు, తనకి ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, తనకి మంచి చెడు వస్తే టాబ్లెట్లు వాడతాడు. మీకు మటుకి తాయెత్తు కట్టుకోండి, మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటారు. మీరు పిచ్చి పిచ్చి టీవీ సీరియల్ చూసి, పిచ్చి పిచ్చి సినిమా ప్రోగ్రాములు చూసి, ఇంటి పక్కన వాళ్ళు ఏదో చెప్పారని, ఇంటి ఎదురోళ్ళు ఏదో చెప్పారని చెప్పి రకరకాల మూఢనమ్మకాలు నమ్ముతూ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంటి పక్కన వాళ్ళు కూడా మహా డేంజర్. వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరింది, ఆ తాయెత్తు కట్టుకున్న తర్వాత మా అమ్మాయికి బాగుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి నిద్రలో ఉలికి పడతాం మర్చిపోయాడు, ఆ దర్గాకి వెళ్ళి అక్కడ నిద్ర చేసిన తర్వాత మా అప్పులన్నీ తీరిపోయినాయి అని చెప్పగానే వాళ్ళకి జరిగిందిగా మాకెందుకు జరగదు, మాకు జరుగుతుందని చెప్పి మనం అక్కడ పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటాం. జ్ఞానంతో ఆలోచించండి నా ప్రియులారా, ఎక్కడ ఉంది ఇదంతా? ఇవన్నీ మూఢనమ్మకాలు కదా. ఇవన్నీ మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, మన జిల్లాని సర్వనాశనం చేస్తున్నాయి, మన జేబుని, మన ఇంటిని, మన ఒంటిని, మన కాపురాన్ని, మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నా మనం ఎప్పుడు ఆలోచిస్తాం? చిన్నప్పటి నుంచే మన పిల్లలకి మనం మూఢనమ్మకాలు నేర్పుతూ ఉన్నాం. దిష్టి అంటున్నాం, ఏదో అంటున్నాం. తాజ్మహల్ని చూసి ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఎంతమంది అంటున్నారు. మరి తాజ్మహల్ పగిలిపోయిందా?
నరదిష్టికి నల్లరాయినా పగిలిపోయింది అంటాం, మరి తాజ్మహల్ ఎందుకు పలకటం లేదు? సినిమా యాక్టర్లని లేకపోతే పొలిటీషియన్స్ ని హీరోయిన్స్ ని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారని చెప్పి ఎంతమంది నోరు తెరుచుకొని చూస్తా ఉన్నారు? వాళ్ళంతా పగిలి 1000 ఒక్కలు అయిపోయారా? పార్టీ మీటింగ్స్ లో కనిపిస్తున్నారు, రోజు టీవీస్ లో కనిపిస్తున్నారు, సినిమా ఫంక్షన్స్ లో కనిపిస్తున్నారు, సినిమాల్లో కనిపిస్తున్నారు, సీరియల్లో కనిపిస్తున్నారు. బా పలానా సీరియల్ యాక్ట్ చేసిన పుట్టుంటి పట్టి చీరలో ఆ సిల్క్ చీర ఎంత అందంగా ఉందని చెప్పి మనం చెప్పుకుంటా ఉంటే ఆమె నెక్స్ట్ ఎపిసోడ్ లో కనిపించట్లేదా? 10 సంవత్సరాల నుంచి ఆమె కనిపిస్తానే ఉందిగా అరగదు తరగదు సీరియల్లో. అయినా సరే మనం ఎప్పుడు మారతాం? ఆలోచించండి నా ప్రియులను. ఈ మూఢనమ్మకాల మూలంగా దేశం సర్వనాశనం అవుతుంది. ఈ మూఢనమ్మకాల మూలంగా కాపురాలు సర్వనాశనం అవుతున్నాయి. ఈ మూఢనమ్మకాల వ్యాపారాల మూలంగా, ఈ చేతబడి వ్యాపారం మూలంగా, ఈ దిష్టి వ్యాపారం మూలంగా, ఈ తాయెత్తు వ్యాపారం మూలంగా సర్వనాశనం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళది ఎంత మాత్రము తప్పు లేదు. అదేంట్రా బాబు ఇన్ని చెప్పి ఇప్పుడు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి తప్పేమీ లేదు అని అంటున్నామేంటి అని అనుకుంటున్నారా? తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా మనల్ని పట్టుకొని ఈడ్చుకొని నీ ఒంట్లో బాగాలేదు నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, తాయెత్తి వేసుకోవాల్సిందే అని అనలేదు. నీ కాపురంలో కలతల నా దగ్గరికి రా అని అనలేదు. మనం నమ్ముతున్నాం వాళ్ళని. మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు గడ్డాలు పట్టుకొని గురువు గారు అయ్యగారు నా కాపురంలో ఈ కలతలు ఉన్నాయి. కాపురంలో కలతలు ఉంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు లేరా? మీకు తల్లిదండ్రులు లేరా? ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు లేరా? కూర్చొని మాట్లాడుకోండి. ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్స్ లేవా? అక్కడికి ఎందుకు పరిగెత్తుకొని వెళ్తున్నారు? కాబట్టి తప్పు మంది. మనం ఆలోచించే విధానం తప్పు. మన బుర్రలో మొత్తం మూఢనమ్మకాలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, ఎండుమిరపకాయలు ఉన్నాయి, చింతపండు పంచదార ఉంది. కాబట్టి వాళ్ళ వ్యాపారం చక్కగా సాగుతా ఉంది. ఒక విషయం ఆలోచించండి, ఇవన్నీ నమ్మటం బహుదైవ ఆరాధన, షిర్క్. లాభ నష్టాలు అన్నవి అల్లా చేతుల్లో ఉన్నాయి. ఇది నేను చెబుతున్న మాట, నా సొంత మాట అంటే ఎంత మాత్రం కాదు. తీయండి నా ప్రియులారా. సాక్షాత్తు అల్లా, ఈ సకల లోకాల్ని సృష్టించినటువంటి అల్లా అవతరింపజేసినటువంటి గ్రంథమైనటువంటి ఖురాన్ని ఒకసారి తీసి గట్టిగా చదవండి. ఖురాన్లోని సూర యూనుస్ 10వ అధ్యాయము 107వ వాక్యాన్ని ఒక్కసారి గట్టిగా చదవాలి. ముఖ్యంగా ఇది అక్కలు చదవాలి. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఇళ్లల్లో ఉండి టీవీ సీరియల్ చూసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ మూఢనమ్మకాల్ని, ఈ దిష్టుల్ని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ వాక్యాన్ని వాళ్ళు చదవాలి. చదవండి, ఏముంది? సూర యూనుస్ 10వ అధ్యాయం 107వ వాక్యములో, ఒకవేళ అల్లా నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవరూ దానిని తొలగించలేరు. ఏంటంట? ఒకవేళ అల్లా నీకు ఏదైనా కష్టం ఇవ్వాలనుకున్నాడు, నీకు అనారోగ్యం ఇవ్వాలి అనుకున్నాడు, నిన్నేదైనా పరీక్షకు గురి చెయ్యాలి అని అనుకున్నాడు, అల్లా పరీక్ష నీకు ఇస్తే, సాక్షాత్తు ఆ అల్లా తలిస్తే తప్ప ఆ బాధ నుంచి, ఆ ఇబ్బంది నుంచి నిన్నెవ్వరూ కూడా దూరం చేయలేరు. ఈ ప్రపంచం మొత్తం ఒక్కటైపోయి యూసుఫ్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నా ఆ బాధని ఒక ఆవగింజంతైనా కూడా నా దగ్గర నుంచి తీయలేరు. ఆ బాధ అలానే ఉంటది. దేనికంటే అది అల్లా తరపు నుంచి వచ్చినటువంటి బాధ, అల్లా పెట్టినటువంటి పరీక్ష. కాబట్టి అల్లా మనకేదైనా బాధ కలిగిస్తే, మనకేదైనా ఇబ్బందికి గురి చేస్తే ఆ బాధని ఏ మనిషి కూడా తీర్చలేడు. ఇప్పుడు అల్లా అనారోగ్యం ఇచ్చాడు, మనకెవరో చేతబడి చేసేసారని చెప్పి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు తీర్చలేరుగా. అల్లా వాక్యం స్పష్టమైపోయింది. ఇక్కడ అల్లా క్లియర్ గా చెప్తున్నాడు, ఏ బాబా గారు తీర్చలేరు, ఏ రుఖయా సెంటర్ తీర్చలేదు, ఏ తాయెత్తు వ్యాపారం తీర్చలేదు, ఏ కొబ్బరికాయ, నిమ్మకాయ, చింతపండు, అగరబత్తి, ఊద్బత్తి, సాంబ్రాణి, బూందీ ఇవేవి కూడా తీర్చలేవు. ఎందుకంటే ఆ బాధ అల్లా తరపు నుంచి వచ్చింది, ఆ పరీక్ష అల్లా తరపు నుంచి వచ్చింది, ఆ ఇబ్బంది అల్లా తరపు నుంచి వచ్చింది. కాబట్టి దాన్ని తొలగించేవాడు కూడా గట్టిగా చెప్పండి అన్న అల్లానే. ఇక తర్వాత విషయానికి వస్తే, ఆయన అనుగ్రహం, మరి ఆయన నీకు మేలు చెయ్యదలిస్తే ఆయన అనుగ్రహాన్ని ఎవడూ మళ్లించలేడు. ఒకవేళ అల్లా నీకేదైనా మేలు చేయాలనుకున్నాడు, నీ అనారోగ్యాన్ని దూరం చేయాలనుకున్నాడు, నీ ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేయాలనుకున్నాడు, లేకపోతే నీకు వివాహం జరిపించాలని చెప్పి నిశ్చయించుకున్నాడు, నీకున్నటువంటి కష్టాలు నష్టాల నుంచి, మనోవ్యాధి నుంచి, నువ్వు మనసులో పడుతున్నటువంటి బాధ నుంచి, కలత నుంచి, మానసిక రుగ్మతల నుంచి నిన్ను దూరం చెయ్యాలి అని అనుకున్నాడు. ఈ ప్రపంచం మొత్తం ఒక్కటైనా గాని అల్లా నీకు మేలు చెయ్యాలి అనుకుంటే ఎవడు ఆపలేడు. ఏ దర్గాలో బాబా ఆపలేరు,
ఏ తాయెత్తు వ్యాపారస్తుడు ఆపలేడు, ఏ నిమ్మకాయ అమ్మేవాళ్ళు కానీ లేకపోతే ఈ ఊద్బత్తీలు అగరబత్తీలు అమ్మేవాళ్ళు ఎవరు కూడా ఆ మేలుని ఆపలేరు. అల్లా ఏదైనా ఆపదిస్తే ఆపదను ఆపలేరు, అల్లా ఏదైనా మేలిస్తే ఆ మేలుని ఆపలేరు. అంటే అన్ని అధికారాలు సర్వ అధికారి అల్లా. అల్లా దగ్గర ఉంది మొత్తం కూడా, మనుషుల దగ్గర ఏమీ లేదు. ఆ తర్వాత విషయం, ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలి అపార కరుణా ప్రదాత. ఆయన తాను కోరిన తన దాసులలో వారికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. తన దాసులలో మనం మరి దాసులమా కాదా? మనం ఖురాన్ చదువుతున్నామా, అర్థమయ్యే భాషలో చదువుతున్నామా, అందులో ఉన్న ఎన్ని ఆచరిస్తున్నామో మనం చూసుకోము. ఇలా తాయెత్తుని నమ్ముకుంటూ, బాబాల్ని నమ్ముకుంటూ, ఈ రకరకాల మూఢనమ్మకాల్ని నమ్ముకుంటూ మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకుంటూ, మన జ్ఞానాన్ని పోగొట్టుకుంటూ, మన బిడ్డల భవిష్యత్తును మనం చిన్నప్పటి నుంచే నాశనం చేస్తూ, ఒక్కొక్కళ్ళ మెల్లో ఇన్ని తాయెత్తులు, ఒక్కొక్కళ్ళ చేతికి ఎన్నో దారాలు. ఏంటి నా ప్రియులారా, ఎక్కడ చూసినా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు. అరే కూరగాయలు కొట్టుకొచ్చామా లేకపోతే ఇంటికి వచ్చామా అర్థం కాదు. ఏంటంటే నువ్వు అలానే అంటావు, ఇవన్నీ ఉంటాయి, నీకు తెలీదు. అల్లాకి తెలియంది మీకు తెలుసు. ఆయన సర్వజ్ఞానికి. అల్లా ఎక్కడ అలా నిమ్మకాయ కట్టుకోమని చెప్పలేదు, చేతబడి ద్వారా నీకేదో అయిపోయింది అని చెప్పలేదు, దిష్టి సోకుతుంది, నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతా, నీకు వాంతులు విరోచనాలు అవుతాయి అని చెప్పి చెప్పలేదు. లేకపోతే ఈ వశీకరణ విద్య, జిన్నులు ఒంట్లోకి వస్తాయి, దయ్యాలు ఒంట్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా అల్లా 114 అధ్యాయాల్లో 6236 వాక్యాలు కలిగినటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట చెప్పలా. ప్రవక్త గారు ఎక్కడా కూడా ఖురాన్లో బోధించలా, అల్లా ఎక్కడా చెప్పలా. ఏ ప్రవక్త జీవిత చరిత్రలో కూడా చేతబడి సోకినట్టు కానీ, లేకపోతే దిష్టి తగిలి వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు కానీ, వాళ్ళ ఒంట్లోకి జిన్నొచ్చినట్టు కానీ ఒక్క చోట లేదు ఖురాన్లో, ఒక్క చోట లేదు. కానీ ఖురాన్లో ఉన్నటువంటి సిహర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి దానికి చేతబడి అనే పేరు పెట్టి చాలా మంది రుకయా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ సిహర్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, అది ఖురాన్లో ఎన్నిసార్లు ఉపయోగించబడింది అనేటువంటి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం విందాం. కాబట్టి నా ప్రియులారా, దయచేసి ఈ మూఢనమ్మకాల్ని నమ్మొద్దు. మీకు ఒంట్లో బాగాలేదా, అల్లాతో దువా చేసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. గాల్లో దీపం పెట్టి దేవుడే దిక్కు, నువ్వే కాపాడంటే కాపాడు. ఎందుకంటే ఎవరైతే తమకు ఉన్నటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని పెట్టి ఆలోచించారో వాళ్ళు నీచమైన జంతువులు అని అంటున్నాడు అల్లా. సూర్య అన్ఫాల్ 8వ అధ్యాయం 22వ వాక్యం. అల్లా మన జ్ఞానం ఇచ్చాడు, అల్లాతో దువా చేయాలి. అల్లా నాకు అనారోగ్యంగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడగాలి. అంతే తప్ప నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంట్లోనే కూర్చుంటాను, గుండెల్లో నొప్పి వచ్చినా కానీ నువ్వు తగ్గించాలా అంటే తగ్గిడు. ఎందుకంటే అల్లా మన జ్ఞానం ఇచ్చాడు. యాక్సిడెంట్ జరగగానే బ్లడ్ కారుతుంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అంతే తప్ప తాయిత దగ్గరికి కాదు, బూందీ దగ్గరికి కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి నా ప్రియులారా. దయచేసి మీరు కష్టపడ్డ సొమ్ము పేదవారి కోసం ఖర్చు పెట్టండి, మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టండి, సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టండి. అది అల్లా ఖురాన్లో చెబుతున్నటువంటి పనులు. అంతే తప్ప దయచేసి ఈ మూఢనమ్మకాల్ని నమ్ముతూ మీ యొక్క సొమ్ముని, మీ యొక్క కుటుంబాన్ని, ఈ దేశాన్ని సర్వనాశనం చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఈ రోజు నుంచి ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల్ని సైడు కాలంలో వేసి తొక్కేయండి. ఈ మూఢనమ్మకాలకి విడాకులు ఇచ్చేయండి. ఈ మూఢనమ్మకాలతో దయచేసి ఎవ్వరూ కూడా సంసారం కాపురం చేయవద్దు. దీన్ని చెప్పు కింద తొక్కేయండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఆ సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా కేవలం ఒక మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి అల్లా మనల్ని, మన సమాజాన్ని, మన ప్రపంచాన్ని ప్రతి ఒక్క మూఢనమ్మకం నుంచి దూరం చేసి జ్ఞానంతో ఆలోచించి లాభ నష్టాలన్నవి అల్లా చేతుల్లో ఉన్నాయి అని నమ్మేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమామిన రబ్బుల్ ఆలమీన్. ఇస్లాంకు సంబంధించి మరిన్ని వీడియోస్ చూడటం కొరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే బటన్ని నొక్కినట్లయితే నేను ఏ రకమైన వీడియోని తీసినా కానీ యూట్యూబ్ గారు తక్షణమే మీకు తెలియజేయటం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.